హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీ వ్యాస మహర్షుల వారు చెప్పిన బోయవాని కథలో బోయవాడు శివపూజ నామస్మరణలో ఉన్నప్పుడు మొదటి జింక అతనికి తన వృత్తాంతము చెప్పి మరలా కొంత బిడ్డను ప్రసవించి మరలా వస్తానని వెళ్ళిపోయినది. దాని కొరకు ఎదురు చూస్తూ చెట్టు పైననే ఎదురు చూస్తున్న సమయంలో మరి ఒక జింక అక్కడికి వచ్చి నీరు తాగటకు వచ్చింది. ఆ జింకను వేటాడపోయినప్పుడు ఆ జింక కూడా అతనిని నివారించి తన యొక్క వృత్తాంతమును చెప్పుచున్న సందర్భం. రెండవ జింక చెప్పిన కథ. అయ్యా పుణ్యాత్మ, ఆడిన మాటను తప్పి నేను రాకున్నచో బావులను గుళ్ళలను గోపురములను కూల్చువారును, వేదశాస్త్రములను నిందించువారును, సాధు సజ్జనులను హింసించువారును, పురాణ పుణ్యకథలను దూషించువారును ఏ పాపమును పొందుతారో అట్టి పాపమును నేను పొందుదును. అన్నదమ్ములను కడుపు మంటతో ఒకరినొకరు హింసించుకోవారు తమ ఐశ్వర్యమును కోల్పోవుదురు. ప్రత్యక్షమున మంచిగా మాట్లాడి పరోక్షమున నిందించువారు కొంగలు అగుదురు. గురువు నందలి దోషములను వెదుకువారి సంపదలు సర్వనాశనము అగును. తల్లిదండ్రులను గురువులను కష్టపెట్టువారును, మూగజీవులకు నీరు మేత పెట్టని వారును మూగవారై పుట్టుదురు. నేను తిరిగి రాకున్నచో ఇట్టి పాపములన్నీ నన్ను చెందునుగాక. మరణము గూర్చి నాకు ఆవగించేంత బాధ లేదు. పుణ్యాత్మ, అంత్యకాలమున నా మనోవాంఛను నెరవేర్చి పుణ్యము కట్టుకోము, త్వరగా పోయి వస్తును, అనుమతింపుము అని ప్రమాణములు చేసెను. వ్యాధునికి జ్ఞానోదయ కాలము సమీపించినది. శాశ్వత సుఖములు లభింపనున్నవి కనుకనే కఠినాత్ముడైన వ్యాధుని మనసు మెత్తబడుచున్నది. కరుణారసము కట్టును తాకుచున్నది. జింకను కరుణించి పోయి రమ్మన్నాడు. జింక మిక్కిలి సంతోషించి కడుపు నిండా నీరు త్రాగి వ్యాధుని ప్రశంసించుతూ ఇంటికి వెళ్ళినది. మంచి కాలము చేరువగినప్పుడు మంచి బుద్ధి చేరువగును కదా. కొంతసేపటికి ఆ సరోవరమునకు నీరు త్రాగుటకై మగ జింక వచ్చెను. వెంటనే వ్యాధుడు బాణమును సంధించెను. దానిని చూచి జింక ఇట్లు చెప్పెను: ఓ శివభక్తుడా, సుగుణవతులై పతివ్రతులైన నా భార్యలకు కొన్ని విషయమును చెప్పి నేను వెంటనే ఇక్కడికి వచ్చేదను. నేను అట్లు రానిచో నా శపథములను వినుము. పరమభక్తుడు హరికీర్తన చేయు సమయమున దానిని భంగపరచువాని వంశము నిర్వంశమగును. అట్టి పాతకము నా తలపై పడుగాక. సజ్జనులను హింసించి వారికి సంతానము వృద్ధి కానేరదు. దేవతా విగ్రహములను భంగము చేయువారు, శివమహిమను తృణీకరించువారు ఘోరమైన నరకమును పొంది కీటకములగుదురు. లేనిపోని వాటిని అతిశయోక్తితో చెప్పువారికి కప్ప జన్మ వచ్చును. పురాణములు జరుగు చోట నిద్రించే వారికి పెనుభూత జన్మము వచ్చును. నేను మరలా ఇక్కడికి రానిచో ఈ పాపములన్నీ నాకు కలుగుగా కాని వాగ్దానం చేసి పోయి వచ్చుటకు వ్యాధుని అనుమతి అర్థించెను. అమృతోపమానములైన ఆ జింక మాటలు విన్న వ్యాధుడు ఆనంద బాష్పములతో పోయి వచ్చుటకు ఆ మగ జింకకు కూడా అనుమతినిచ్చెను. నీరు త్రాగి ఆ జింక తన ఇంటికి వెళ్ళిపోయెను. వ్యాధుడు శివనామ స్మరణ చేస్తూ బిల్వపత్రము శివలింగముపై వేయచు ఆ వృక్షముపైననే కాలము గడుపుచుండెను. ఈ విధముగా 4 జాములను శివునకు పూజ జరిగెను. వ్యాధుని పాపరాశి ఎంతో సమూలముగా భస్మమయ్యెను. అప్పటికి తెల్లవారెను. సూర్యభగవానుడు ఉదయించుచుండెను. కొంతసేపటికి 3వ ఆడజింక ఆ సరోవరం దగ్గరికి వచ్చెను. దానిని చంపుటకు బాణమును గురిపెట్టగా అది ఇట్లు చెప్పెను: మూడవ ఆడవ జింక చెప్పిన కథా విశేషములను మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హర హర పార్వతీపతియే. ఓం నమ శివాయ.